హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో నల్ల కారం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాండి. ఇదైతే ఇడ్లీలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు నోరు చప్పగా ఉంటుంది కదండి, ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ 100 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఈ విధంగా ఇరుపేసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుంటే ఎండుమిరపకాయలని త్వరగా వేగుతాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ నల్లకారంకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా మనం విరిపెట్టుకున్న ఎండుమిరపకాయలని దీనిలో వేసేసుకోవాలి. ఇలా నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత ఇవి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ ఎండుమిరపకాయలని కంటిన్యూస్గా వేయించుకోవాలి. అస్సలు హైలో పెట్టకూడదండి, మాడిపోతే కారం అనేది బాగోదు. లోలోనే పెట్టుకుని నిదానంగా వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు వేగుతాయి. ఇట్లయితే ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారే వరకు వీటిని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ వేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లో ఒక 4 ధనియాల స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని కూడా వేసుకుని లోలో పెట్టుకుని వీటన్నిటిని కూడా లోపల వరకు వేగేటట్టు వీటిని ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు కారాన్ని బట్టి మీరు ధనియాలు జీలకర్రని వేసుకోవాలండి. నాకు ఇక్కడ కారం అంతగా లేవు కాబట్టి 4 స్పూన్లు ధనియాలు జీలకర్ర వేసాను. అదే కారం ఎక్కువగా ఉంటే ఎండుమిరపకాయలు మీరు క్వాంటిటీని కొద్దిగా పెంచుకోవచ్చు. తర్వాత కొద్దిగా నూనె వేసి కరివేపాకుని ఒక 4 రెమ్మల వరకు ఈ విధంగా వేయించుకోవాలి. నేను నూనె లేకుండా వేస్తే మాడిపోయినాయండి, అందుకని మళ్ళీ నూనె వేసి ఈ విధంగా చక్కగా వేయించాను. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ గుళ్ళును కూడా అంటే మినపగుళ్ళును కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించి పెట్టుకున్నాను. ఇలా ఈ మొత్తం అన్నీ వేగి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే మినపప్పును కూడా కరివేపాకు ఇవన్నీ చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడా గల్లుప్పును వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. దీనికి గల్లుప్పు వేస్తేనే బాగుంటుందండి. గల్లుప్పు వేసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా మిరపకాయలు మనం వేయించిన తర్వాత చల్లబడిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చక్కగా ఇలా ఉంటాయండి. వేడివేడిగా వేస్తే ఇలా అయితే రాదు. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలో కారానికి సరిపడా చింతపండును కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసానండి. తర్వాత ఒక 20 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువైనా పర్లేదండి, రుచి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసేసుకుని ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు మూత తీసి చూసినా స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నల్లగారానికల్లా మనం తీసుకునే మిరపకాయలను బట్టి స్మెల్ కానీ రుచి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి చూసి తీసుకోండి ఎండుమిరపకాయలు అనేవి. అంతేనండి, కారం అయితే రెడీ అయిపోయినట్లే. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఇడ్లీలోకి దోశల్లోకి అలాగే పెరుగన్నంలో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కానీ దేనిలోకైనా ఈ నల్లకారం అనేది చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.